అందరికీ నమస్తే. దయా హ్యాపీ హోమ్కి స్వాగతం. బాగున్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మనం మంచి ఫిష్ ఫ్రై చేసుకుందామండి. ఇది 1/2 kg ఫిష్ అండి. మధ్య ముక్కలు మాత్రం ఫ్రై కోసం ఉంచాను. మరి ఇవన్నీ మనం చక్కగా ఉప్పేసి కడుక్కొని నీట్గా పెట్టుకున్నాం. ఇది మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోబోతున్నాం. ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసా. మరి ఒక చిటికెడు మెంతి పొడి వేస్తున్నాను. ఇది జీలకర్ర ధనియాల పొడి అండి. ఇది చిన్న స్పూను, 1.5 స్పూన్ వేసా. ఒక 1/2 స్పూన్ అయితే పసుపు వేద్దాం. సాల్ట్ మనకు తగినంత వేసుకుందాం. కారము 1.5 స్పూన్ వేస్తున్నా. దీంట్లో మనం ఒక నిమ్మ చెక్క అయితే పిండుకుందామండి. చూసారా, అన్నీ వేసేసాను. ఇప్పుడు మనం మిక్స్ చేసేద్దాం. మొత్తం ముక్కలకు పట్టించేద్దాం. పట్టించేసి ఒక 1/2 అవర్ మనం పక్కన పెడదామండి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, మనం పక్కకైనా పెట్టుకొని 1/2 అవర్ తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం మిక్స్ చేద్దాం. ఓకే, ఓకేనా? ఇప్పుడు మనం మొత్తం మిక్స్ చేసేద్దామండి. చేపలన్నిటికీ పట్టించేద్దాం. చూశారు కదా, ఇట్లయితే మనం కలిపి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇది 1/2 అవర్ పక్కన పెట్టేద్దాం. మూత పెట్టేసి తర్వాత మనం డీప్ ఫ్రై చేసేద్దాం. ఓకేనండి, మన ఫిష్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు నేను కొత్తిమీర మెంతాకు కూడా వేసా అండి. ఇది ఒకటి మీకు చూపించలేదు, మన గార్డెన్లో ఉంది, తెంపుకొచ్చేసాను అంతే. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకొని ఫ్రై చేసేసుకుందాం. ఓకే అండి, ఆయిల్ అయితే వేడైంది. ఒకసారి మనం పైనుంచి కిందికి కలిపేసుకుందాం. ఎందుకంటే ఈ మసాలా అడుగునేమో ఉందేమో చూసుకొని ఒకసారి అటు ఇటు కలిపి మనం ముక్కలు వేసేద్దామండి. ఒకసారి తిప్పేద్దామండి. చూద్దామండి. కాలనేయండి, తీసేద్దాం. ఇలా తీసుకున్నాం. ఇంకొక ట్రిప్ వేద్దాం. ఒకసారి తిప్పేసుకుందామండి. తీసేద్దామండి కాళ్ళని. చూశారు కదా, మన ఫిష్ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంది, టేస్టీగా వచ్చింది. ఓకే అండి, ఇంకో మంచి వంటతో నేను మీ ముందుకు వస్తా. దయా హ్యాపీ హోమ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ కొట్టండి, ఆల్ కొట్టండి, లైక్స్ ఇస్తూ ఉండండి. ఓకే అండి.
ఉంటా మరి.